నేను కెమెరా ఆన్ చేసుకోలేదు. నేను మరోసారిగా చెప్తున్నాను. నేను కెమెరా ఆన్ చేసుకున్నందుకు ఇక పట్టి మార్కు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ డిఫరెన్స్తో పట్టి మార్కు. బ్యాక్ వచ్చేసి తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచే క్రాస్ కలుపుకోవాలి. ఇక్కడ నుండే క్రాస్ కలుపుకోవాలి. లెంత్ అంటే 29 మార్క్ చేసుకోవాలి. పైనుండి ఇక్కడికి 2 ఒక దారం మార్క్ వేసుకున్నాము. ఇది షోల్డర్ మార్క్. పైనుండి ఇక్కడ నుండి ఇక్కడికి సంఖ మార్కు ఎంత తగ్గిందని చూపిస్తాను. మార్క్ అయితే 1/2 ఇంచ్ కలుపుకొని 12 ముక్కలు పెట్టినాను కదా ఈ సైడ్కు. దీని నుండి మనకి ఎంత తగ్గిందని చూపిస్తాను. 1 2 3 4 ఇంచులు డౌన్ చేసుకున్నాం. ఇంకా నేను మార్క్ వేసుకున్నాను కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మనం షోల్డర్ దగ్గర ఇక్కడికి మాత్రమే మార్క్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ సంఖ దగ్గర నుండి ఇక్కడ పైన నుంచి ఈ షోల్డర్ మార్కు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కాలర్ సైజ్ చేసుకునేటప్పుడు కొద్దిగా తెగుతుంది, కానీ ఇది మీడియం సైజు కాబట్టి నేను ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇంచుమించు మనం కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడికే కట్ చేసుకోవాలి. మార్క్ అయితే ఇక్కడ ఉంది, కానీ కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడికే కట్ చేసుకోవాలి. ఇది సంఖ వచ్చేప్పటికి మార్కు ఈ విధంగా కలిపేసుకోవాలి. కట్ చేసుకోవాలి. కుట్లే కొలుకొని కట్ చేసుకోవాలి. ప్యాకెట్ వేసుకోవడానికి 8 ఇంచులు లెంత్, 8 ఇంచులకి సంఖ సైజు. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసే విధానం. ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ బ్యాక్ కట్ చేస్తాం. నేను కొలతల ప్రకారం 28 లెంత్ అంటే 29 పెట్టినాము. ఇక్కడ వచ్చేసి 2 ఒక దారం పెట్టినాము. ఇక్కడ వచ్చేసి 19.5 షోల్డర్ పెట్టినాము. ఓకే, క్లాత్ తీసేసుకోవాలి అంచు ఉన్న చోట. ఎందుకంటే మందం అవుతుంది. ఈ మందం కాకుండా ఉండడం కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఇక్కడ మందం కాకుండా, అంటే సూదికి ఎక్కువ మందం రాకుండా ఇక్కడ తీసేసుకోవాలి. 19.5 షోల్డర్ ఇక్కడికైతే ఒక 1/4 ఇంచ్ వదులుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. కద్దరు కదా, సిల్క్ అయితే ఇబ్బంది అని చెప్పేసి నేను ఇక్కడ ఒక దారం ఎక్కువ కట్ చేసుకుంటాను. కద్దరు కాబట్టి మొత్తంలో వస్తుందని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని తడి అంటించుకొని నీట్గా సఫాయి చేసినాను. ఇది ఎప్పటికైనా సింక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒక దారం వదిలేసి కట్ చేసుకుంటున్నాను. మరో ఫ్రంట్ కట్ చేసుకోవడం కోసం ఇదండి మనం ఫ్రంట్ కట్ చేసుకునే విధానం. ముండీల పట్టికి మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాజా పట్టికి మాత్రం ఇలా కట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫ్రంట్ ఇలా తిరుగుతుంది. లోపలికైనా పైకైనా ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఇట్లే వదిలేసుకోవాలి. దీనికి మాత్రం కాజా పట్టి, ముండీల పట్టికి మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ లోపలికి ఉండే బట్టకైతే పట్టి లోపలికి పోతే ఇంకా కట్ చేసుకోవచ్చు. కొద్దిగా కట్ చేసుకోవచ్చు. మందం రాకుండా కోసం కొంచెం కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ కట్ చేసే విధానం. నెక్స్ట్ మనం బ్యాక్ కట్ చేసుకుందాం. బ్యాక్ కట్ చేసుకునేటప్పుడు కింది భాగం ఈ విధంగా మార్క్ చేసుకొని తీసేసుకోవాలి. 12 ముక్కలు అయినప్పుడు ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి 11 ముక్కలు. సింక్ అవుతుందని చెప్పేసి ఫ్రంట్ ఇంత వదిలినాము, బ్యాక్ కూడా ఇంత వదలాల్సి వస్తుంది. బ్యాక్ 1 ఇంచ్ డౌన్ చేసుకుని ఇక్కడ బ్యాక్ 1 ఇంచ్ డౌన్ చేసుకొని ఈ విధంగా లైన్ చేసుకోండి. 19.5 అంటే 9 ముక్కలు. 9 ముక్కలు అంటే ఒక 1/4 ఇంచ్ ఎక్కువ కలుపుకొని మనం మార్క్ వేసుకోవాలి. షోల్డర్కు ఇక్కడ 10 ఇంచులు.
సంఖ్య చెక్ చేసుకోవాలి. దీనికంటే ఒక పావించు ఎక్కువ మార్క్ వేసుకొని సైజ్ చేసుకోవాలి. ఇది పెద్ద పన్న కాబట్టి ఇట్లా స్ట్రైట్ వస్తుంది చెయ్యి. మామూలుగా అయితే ఇట్లా క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది చిన్న పన్న అయితే. ఇది పెద్ద పన్న కాబట్టి మనం స్ట్రైట్గా తీసుకోవచ్చు. 12 పావు లూజ్ అని చెప్పుకున్నాం కదా, 12 పావు అంటే 9 పావు. 14, 3:30 అంటే 4:30. 4:30 అంటే ఒక పావు ఇంచు పైకి మార్క్ వేసుకున్నాను. చేయి కూడా వచ్చేసి 9 ముక్కలు. 9 ముక్కలు. తొమ్మిది ముక్కలు అంటే ఇది గద్దరు సింక్ అవుతుంది కాబట్టి నేను పావు ఇంచు ఎక్కువనే పెట్టుకున్నాను. పావు ఇంచు ఎక్కువనే పెట్టుకుని నేను మార్క్ చేసుకున్నాను. లూజ్ 7 ముక్కలు. 7 ముక్కలు అంటే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. రెండున్నర పెట్టి నేను మార్క్ చేసుకుంటాను. ఇది ఫోల్డ్ కోసం. హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ చేతులు అయిపోయినాయండి. నేను షోల్డర్ కట్ చేసుకుంటాను.